నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. అశోక్ నగర్లో క్యాస్టిక్ కోచ్ అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ఆరోపణలు చెప్పేసి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నాడు. మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది అశోక్ నగర్లో? అన్న చెప్పండి, ఏంది క్యాస్టింగ్ కోచ్ అశోక్ నగర్లో ఏం జరుగుతుంది? అశోక్ నగర్లో కాస్టింగ్ కౌచ్ లాంటిదే జరుగుతుంది. అది కాస్టింగ్ కౌచే, కాకపోతే ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే అటెంప్ట్స్ అయిపోయి ఫ్యాకల్టీగా మారినటువంటి వాళ్ళల్లో చాలామంది ఈ అమ్మాయిలను వాడుకుందామని ఆలోచనలతోటి, వాళ్ళకి ఇండివిజువల్ మెంటర్షిప్లతోటి దీంతో చేయడం అనేటటువంటి జరుగుతున్నది. ఆ జరిగే క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అమ్మాయిలు కాబట్టి వాళ్ళ ఇంట్లలో చాలా ఒత్తిళ్ళు అన్నీ ఉంటాయి. వివాహాలు కావాల్సినటువంటి వాళ్ళు అమ్మాయిలకు అంటేనే ఈ వయసులో చదువుకోవడానికి పంపించడమే చాలా సామాజికంగా చాలా ఒడిదొడుకులతో కూడుకున్నటువంటిది. మళ్ళీ ఇళ్ళకి వచ్చినాక ఇలాంటి ఇంకా ఇబ్బంది. అందులో ఇంకా అశోక్ నగర్కు వచ్చేటటువంటి వాళ్ళు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఇలాంటికి ఈ ఉద్యోగాలు లేనప్పుడు ఈ నోటిఫికేషన్లు రిలీజులు అయ్యి లీక్లు అయ్యేటటువంటి క్రమంలో ఇక ఎవరు ఉన్నతమైన కుటుంబాలలో లెవెల్ రావట్లే. అంతా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకున్నటువంటి పిల్లలు కాబట్టి ఇలాంటివి బయట పెడితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ళతో పోరాడేటటువంటి ఒక ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు కావు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది. ఆ అమ్మాయి ఆర్సీ రేట్లో కోచింగ్ తీసుకుంటుండే. అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం గురించి తనను ఫ్యాకల్టీ ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, శారీరకంగా పెళ్లి చేసుకుంటాను ఉపయోగించుకొని తర్వాత చేసుకోనని అంటున్నారు. ఇదొక తంతు. దానికన్నా ముందు కాస్టింగ్ కౌచ్ అనేది నీకు మెటీరియల్ ఇస్తాము, మెంటర్షిప్లు చేస్తామని చేసేటటువంటిది ఒక తంతు జరుగుతుంది. ఇట్లా వివాహాలు చేసుకుంటాం అని జరిగేది ఒకటి జరుగుద్ది. మనం ఎంజాయ్ చేద్దాం ఉన్న రోజులు, మీకు అక్కడ భర్త అక్కడ ఉంటాడు, ఇక్కడ కోచింగ్కి వచ్చినాక చేసుకుందాం అని ఇట్లా లొంగ తీసుకుంటారు. పలు విషయాలుగా పలు అంశాలతోటి అభ్యర్థులను వచ్చినటువంటి వాళ్ళను అమ్మాయిలను ఈ కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీలు డైరెక్టర్లు లొంగ తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఫ్యాకల్టీలు లొంగ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలి. అది కూడా వాళ్ళు తీసుకోలేకపోవడం దుర్మార్గం. ఇక్కడనేమో ఈయన స్టూడెంట్ అని చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్లో. ఇక్కడ ఆయన మీద ఎలాంటి లీగల్గా ఇంకో ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవద్దని స్టే తెచ్చుకున్న దాంట్లో స్టూడెంట్ అని తెచ్చుకున్నాడు. ఆయన స్టూడెంట్, ఆయన ఫ్యాకల్టీ, ఆయన స్టూడెంట్ కాదు. ఆయన ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో అందులో ఉన్న ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళే మెయిన్గా ఆరోపణలు వస్తున్నాయా, లేకపోతే ఇట్లా? అంటే టీచింగ్ చేసేటటువంటి వాళ్ళే అమ్మాయిలను అక్కడ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులను శారీరకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఏదన్నా బయటకు వచ్చి నన్ను వీళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, పెళ్లి చేసుకుంటాను చెప్పడం అయ్యి అన్నప్పుడు గట్టిగా నిలదీసి అడిగినప్పుడు ఆల్రెడీ వద్దని మళ్ళీ కొన్ని ఇన్స్టిట్యూట్లలో వచ్చి మధ్యవర్తిత్వం వహించడాలు చేయడాలు జరుగుతున్నాయి. అదే విషయంలో ఈ విషయంలో కూడా పరివర్తన ఐఏఎస్ అనేటి ఆయన వచ్చిండు. ఈ అమ్మాయిని విక్టిమ్ను ఒక బాధితురాల్ని నేను మాట్లాడుతూ చేస్తా, ఆయనకు నెలకు 3 లక్షలు వస్తున్నాయి, నేను చేపిస్తలే, గౌతమ్ తోటి మాట్లాడతా అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఆయనకు గౌతమ్కు నాకు వ్యక్తిగతం ఏం కాదు, ఆయన స్టూడెంట్ అని చెప్పిండు, ఆయన టీచరు, ఇది తప్పు అని అడుగుతున్నాం. ఆయన రేపు నా రెప్యుటేషన్ దెబ్బతిన్నది అంటే నువ్వు స్టూడెంట్, నీకున్న రెప్యుటేషన్ దెబ్బతినేది, పెళ్లి చేసుకుంటున్నావు, మరి చేసుకో, ఎందుకు చేసుకోవు? నువ్వు అమ్మాయిని ఎందుకు మోసం చేస్తున్నావు? అవును ఫ్యాకల్టీ అయినా, మరి ఫ్యాకల్టీ అయినా ఎందుకు పెట్టుకోలేదు? స్టే పిటిషన్లో ఫ్యాకల్టీ అయినా ఎందుకు పెట్టుకోలేదు? నువ్వు ఫ్యాకల్టీ అని నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నా కదా. ఈ ఆయన బాధితురాలు తీసుకొచ్చినటువంటి ఆధారాలు ఇవన్నీ నేను తీసుకొచ్చినే కాదు. ఆ బాధితురాలు స్టూడెంట్ ఆర్సీ రేట్లో. ఇప్పుడు వీళ్ళకు కేసు అయినప్పుడు ఈమె ఆర్సీ రేట్లో స్టూడెంట్, ఈయన ఆర్సీ రేట్లో ఫ్యాకల్టీ. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఎన్ని రోజులు అవుతుంది? ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఫిబ్రవరిలో అప్పటి నుంచి జరుగుతుంది. ఆయన మొన్న స్టే తెచ్చుకున్నాడు ఒక 15 రోజుల కిందట. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇన్స్టిట్యూట్లలో ఇవి జరుగుతున్నాయి కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను అంతమొందించాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను ఎంకరేజ్ చేయండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను మంచిగా నడపండి, మంచి ఫ్యాకల్టీలను పెట్టండి. ఒకప్పుడు ఏపీ స్టడీ సర్కిల్ ఎట్లుందో ఆ విధంగా ఈరోజు తెలంగాణ స్టడీ సర్కిల్ను, బీసీ స్టడీ సర్కిల్ను, ఎస్టీ స్టడీ సర్కిల్ను బలోపేతం చేయండి, మంచి ఫ్యాకల్టీలను ఇవ్వండి, మంచి ఫండ్ రిలీజ్ చేయండి. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా కోట్లు ఇస్తామని చెప్తున్నారుగా, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ వచ్చిన ఫండ్లలో ఈ విద్యకు ఉపయోగించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి ఆఫీసర్లను తయారు చేయండి. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాటికి రిబ్బన్ కట్ చేయడానికి ఎందుకు వస్తున్నారు? ఇలాంటివి జరిగి బీద బలహీన వర్గాల పిల్లలను వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఉపయోగించుకుంటున్నా మీరు ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది? ఈ ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలి, వీటిపైన ఉక్కుపాదం మోపాలి. అభ్యర్థులు కూడా వచ్చినటువంటి వాళ్ళు మీకు నచ్చినట్టు మీరు చేసుకొని తర్వాత నష్టపోయినామని వచ్చి సమాజంలో గగ్గోలు పెడితే మంచిగా ఉండదు. మీరు కూడా జాగ్రత్తతో మెసలండి.
డైరెక్టర్లు కూడా మీ ఫ్యాకల్టీలు చేసే తప్పులను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. డైరెక్టర్లు కూడా తప్పులు చేస్తే ఫ్యాకల్టీలు మందలించండి, స్టూడెంట్స్ కలిసి మందలించండి. ఎవరు తప్పు చేసినా వాళ్ళని మందలించండి. ఈ కాస్టింగ్ కౌచ్ అయితేంది అమ్మాయిలను వాడుకొని వదిలేయడం అనేటటువంటిది ఈ కోచింగ్ సెంటర్లో జరిగే తంతుకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ క్యాస్టింగ్కి సంబంధించి ఈ ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆరోపిస్తుంది. బట్ వాళ్ళ చైర్మన్ వాళ్ళకి వెళ్ళలేదా? వాళ్ళ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళినాకనే వాళ్ళు చర్యలు తీసుకోలేదు, యజమానులు తీసుకోలేదు. అమ్మాయిని వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేసిర్రు. కానీ వాళ్ళు ఈ అమ్మాయి అక్కడ ఫీజు కట్టింది ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో. ఈ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు అమ్మాయిని వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేసిర్రు. ఒక డైరెక్టర్ కూర్చోబెట్టి అమ్మ నీకు అన్యాయం జరిగిందిగా చదువుకో, నువ్వు మానసికంగా ఇబ్బంది పడకు, నువ్వు సివిల్స్ చదువుతున్నావుగా చదువుకో, నీకు మేము అండగా ఉన్నాం, అది లీగల్గా ఏదైతుందో కొట్లాడేటప్పుడు మేము ఉంటాం అని మాట్లాడి అమ్మాయికి ఇంకా భరోసా ఇచ్చి ఉంచాల్సింది పోయి అమ్మాయిని ఆఫ్లైన్ క్లాసులకు రాకుండా చేయడం, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేటట్టు చేయడం ఇవన్నీ చాలా దుర్మార్గం. ఇలాంటివి చేయొద్దని ఆ డైరెక్టర్లకు కూడా మేము విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. ఈ యాజమాన్యం ఇన్వాల్వ్ కాకముందు కూడా ఇప్పుడు ఈ విషయం ఏదైతే తెలిసిందో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ అమ్మాయి అసలు ఏమంటుంది? పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిర్రు, తర్వాత కోర్టులో జరగాల్సింది. వాళ్ళు ఛార్జ్ షీట్ అయ్యే ముందు వీళ్ళు పోయిన స్టే తెచ్చుకున్నాడు, ఛార్జ్ షీట్ అయ్యేది కాజ్ చేసుకోవాలని కాజ్ పిటిషన్ వేసుకున్నాడు, అక్కడ స్టే తెచ్చుకున్నాడు కాజ్ జరగాలని. స్టేలో స్టూడెంట్ అని పెట్టుకుండు, ఆయన ఫ్యాకల్టీ. ఈ లీగల్గా జరిగే దాంట్లో ఆయన తప్పులు చెప్పింది కాబట్టి మేము బయటికి రావాల్సి వస్తుంది. వాళ్ళు చేసి మళ్ళీ ఏదో కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు. దీన్ని డైరెక్టర్లు, తోటి ఫ్యాకల్టీలు, వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా ఇలాంటివి జరగొద్దని, అమ్మాయికి అండగా ఉండాలి, ఇంకా ఏ జరగొద్దని కూడా, జరగకుండా ఉండడానికి కూడా వీళ్ళు తగు చర్యలు తీసుకోవాలి. ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారా, లేకపోతే అన్ని ఇన్స్టిట్యూట్లో జరుగుతుందా? అసలు చాలా జరుగుతుంది, అది బయటికి రావట్లేదు. ఈ అమ్మాయి ఒక్కటి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయికి అండగా నిలిచినాం. మేము కూడా మీ మీడియా సాక్షి చెప్తున్నాం, ఇంకెవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే బయటికి రాండి, మీకు మేము భరోసాగా ఉంటాం. మీడియా కూడా మీకు భరోసాగా అండగా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మీకు అండగా నిలిపేటట్టు చేద్దాం. అన్నీ పోలీసు వ్యవస్థనైనా లీగల్ వ్యవస్థనైనా మీకు న్యాయం జరిగేంతవరకు మీకు అండగా ఉండేటట్టు అక్కడ మనం పోరాడదాం. అమ్మాయి ఏమంటుంది? ఎటువంటి న్యాయం? ఆమె నాకు పెళ్లి కావాలంటుంది, పెళ్లి చేసుకుంటేనే ఆయనను తోటి వాళ్ళు తిరిగిర్రు, పెళ్లి కావాలంటుంది. ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పిండంట, పెళ్లి చేసుకుంటా అన్నది. ఇద్దరికి మేజరే, చేసుకోలేదు, చీట్ చేసిర్రు అన్నారు. ఇదొక తంత అని చెప్తున్నాం. ఇంకొకటి జరగకుండా జరిగేది కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంది. అది కూడా బయటికి రావాలంటున్నాం. అది బయటికి రావాలంటే ఇలాంటివి నిలిచినప్పుడు భయపడతారు. అలాంటి ఇంకొక అమ్మాయిల కమిట్మెంట్ అడగడానికి వీళ్ళు భయపడతారు. అలాంటివి జరగొద్దని అడుగుతున్నాం. అమ్మాయికి అండగా నిలుస్తాం. అమ్మాయి లీగల్గా ఏదైతే ఫైట్ చేస్తుందో ఆ ఫైట్కు మా అండ ఉంటుంది.